సూర్య భగవానుడు పగబట్టాడు. కసి తీరా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాయలసీమలో కొద్ది రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటేస్తున్నాయి. వడగాల్పులకు జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎండలకు జనమే తట్టుకోలేకపోతుంటే ఇక మూగజీవాల సంగతి ఏంటి? వాటిని సంరక్షించేవారు ఎవరు? ఏపీలోని అతి పెద్దదైన తిరుపతి గోశాలలో ఆవులు, ఏనుగులు, గుర్రాలు ఎలా ఉన్నాయి? మండుతున్న ఎండలకు అవి పడుతున్న ఇబ్బందులు ఏంటి? తిరుపతి గోశాలలో మూగజీవాల అవస్థలపై సాక్షి ప్రత్యేక కథనం. ఎండలు బగబగా మండుతున్నాయి. పగటిపూట 45 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటిందంటే చాలు జనం బయటికి వెళ్ళలేని పరిస్థితి. అయితే తిరుపతిలోని టీటీడీ గో సంరక్షణశాలలో ఆవుల పరిస్థితి ఏంటి? వాటి ఆరోగ్యం ఎలాగ ఉంది? గో సంరక్షణశాల నిర్వాహకులు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం. మండుతున్న ఎండలతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిగా మారాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు జనం విలవిలలాడుతున్నారు. ఉదయం 10 దాటిందంటే చాలు జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. జనం పరిస్థితి ఇలా ఉంటే నోరులేని మూగజీవాల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. ఆవులు, ఏనుగులు, గుర్రాల వంటి మూగజీవాలు మండుతున్న ఎండలకు ఎలాంటి ఇబ్బంది పడుతున్నాయో సాక్షి టీవీ తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఏపీలోని అతిపెద్దదైన తిరుపతిలోని గో సంరక్షణశాలను సాక్షి టీవీ సందర్శించింది. టీటీడీకి చెందిన ఈ గో సంరక్షణశాలలో వేలాది మూగజీవాలు ఉన్నాయి. వీటి బాగోగులు ఎలా ఉన్నాయి? మండుతున్న ఎండలకు మూగజీవాలు పడుతున్న ఇబ్బందులు ఏంటని సాక్షి ఆరా తీసింది. తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలో చిత్తూరు ప్రధాన రహదారి పక్కనే ఉంది ఈ గో సంరక్షణశాల. 30 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ గో సంరక్షణశాలలో ఇప్పుడు 2433 మూగజీవాలు ఉన్నాయి. ఇందులో 2400 ఆవులు, 26 గుర్రాలు, 8 ఏనుగులు ఉన్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ గో సంరక్షణశాలలో దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు చెందిన ఆవులు ఉన్నాయి. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సాహివాల్, మహారాష్ట్రకు చెందిన దియోని, తమిళనాడుకు చెందిన హరిహర, బోమ్లాచార్యులతో పాటు మన రాష్ట్రానికి చెందిన ఒంగోలు, పొంగనూరు జాతుల ఆవులు ఇక్కడ ఉన్నాయి. ఇవి రోజుకు 1500 నుంచి 1600 లీటర్ల వరకు పాలిస్తాయి. గో సంరక్షణశాల నుంచి వచ్చే పాలను టీటీడీ తమ సంస్థల అవసరాల కోసం వాడుకుంటోంది. ముఖ్యంగా తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయాలతో పాటు విద్యా సంస్థలకు గోశాలకు చెందిన పాలనే సరఫరా చేస్తున్నారు. టీటీడీకి ఇన్ని రకాల మేలు చేస్తున్న ఆవులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఆవులను సంరక్షించడానికి గోశాల అధికారులు, సిబ్బంది పడరాని పాట్లు పడుతున్నారు. ఎండల నుంచి గోవులను కాపాడటానికి విపరీతమైన నీటి వినియోగం తప్పడం లేదు. గోశాలలోని దాదాపు 20 షెడ్లకు గోనె సంచులు కట్టి వాటిని రోజుకు 4-5 సార్లు నీటితో తడుపుతున్నారు. అయినా కొన్ని ఆవులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నాయి. వైద్యులు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ పశుగ్రాసం తీసుకునే వాటికి రెస్టోబుల్ మిశ్రమాన్ని అందిస్తున్నారు. తీవ్రమైన ఎండల నుంచి ఆవులను కాపాడటానికి సమతుల్యమైన ఆహారాన్ని అందిస్తున్నారు.
అంతేకాకుండా ఆవులను రోజుకు 4-5 సార్లు వాటర్తో బాగా తడుపుతున్నాము. తర్వాత వాటికి సంపూర్ణ ఆహారం, సమతుల్య ఆహారాన్ని ఇస్తున్నాము. అంతేకాకుండా Leaf52, ఆస్టోవెట్, కాల్షియం సప్లిమెంటు, వైమరాలు ఇవన్నీ కూడా ఇస్తున్నాము. ఈ సమ్మర్ స్ట్రెస్ని తట్టుకునేదానికి ఈ సప్లిమెంట్స్ అంతా ఇస్తున్నాము. సాధారణంగా ఈ గోశాలకు శ్రీవారి భక్తులు ఉచితంగా గోవులను దానం చేస్తుంటారు. ఇటీవల కొంతమంది రైతులు తాము సంరక్షించలేని స్థితిలో ఆవులను గోశాలకు తెస్తున్నారు. ముఖ్యంగా బక్కచిక్కిన ఆవులు, ప్రాణాంతక స్థితిలో ఉన్న ఆవులను దానంగా ఇస్తుండడంతో గో సంరక్షణశాల సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. బక్కచిక్కిన గోవుల ఆరోగ్యం బాగు చేసి వాటిని సంరక్షించడం శక్తికి మించిన భారంగా మారుతోంది. ఎండాకాలంలో ఈ జొన్న కుట్టి పశువులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు పశు వైద్యులు. ఇందుకే తిరుపతిలోని టీడీ గో సంరక్షణశాలలో పశువులకు ఈ మేతనే ఎక్కువగా అందిస్తున్నారు. ముఖ్యంగా సంకరజాతి గోవుల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవలసి వస్తోంది. తీవ్రమైన ఎండల వల్ల గోవులకు తరచూ వైద్య పరీక్షలు నిర్వహించాల్సి వస్తోంది. ఏ గోవైనా నీరసంగా కనిపిస్తే చాలు వెంటనే టెంపరేచర్ నమోదు చేసి తగు వైద్యం అందిస్తున్నారు. గోవులకు ఎంతటి చల్లటి వాతావరణం ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాయంటున్నారు గోశాల వైద్యులు. ఆహార విషయాల్లో సైతం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్తున్నారు. కాస్త చల్లబరిచేట్లు చేస్తే పశువులు ఈ సమ్మర్ని తట్టుకొని మళ్ళీ నెక్స్ట్ సీజన్లో పాలు ఇచ్చే విధంగా తయారవుతాయి. దానికి తగిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం ఇచ్చేటప్పుడు కాస్త సులువుగా జీర్ణమయ్యే పదార్థాలను ఇస్తే పశువుకు మేలు. అందులో కూడా పచ్చగడ్డి, లేతగా ఉన్న పచ్చగడ్డి లాంటివి ఇస్తే మంచిది. ఇక గోశాలలోని 8 ఏనుగులు, 12 గుర్రాలు తిరుమలలో శ్రీవారి సేవకు వెళుతుంటాయి. టీటీడీ అనుబంధ ఆలయాల సేవల్లోనూ తరిస్తుంటాయి. ఏనుగులు, గుర్రాల సంరక్షణ గోశాల అధికారులకు ఒక రకంగా కత్తి మీద సాము లాంటిదే. గోశాలలో ఉన్న 12 గుర్రాల్లో సగం అనారోగ్యం పాలయ్యాయి. కొన్నింటికి తీవ్రంగా గాయాలయ్యాయి. నీటి సమస్య ఇప్పుడు టీటీడీ గోశాలకు శాపంగా మారింది. విపరీతమైన ఎండల నుంచి ఏనుగులు, గుర్రాలను రక్షించేందుకు నిత్యం వేలాది లీటర్ల నీటిని వినియోగిస్తున్నారు. ఈ గోశాలలో మొత్తం 20 బోర్లు ఉన్నాయి. వీటిలో 3 మాత్రమే పనిచేస్తుండడంతో నీటి తిప్పలు తప్పడం లేదు. ప్రస్తుతానికి తెలుగుగంగ నీటిని వినియోగిస్తున్నా అవి ఎన్ని రోజులు వస్తాయోనన్న ఆందోళన అందరిలోనూ ఉంది. ఇప్పుడు ఈ ఎండాకాలం అంటే ఈ ఎండాకాలం మామూలుగా రోజుకి 4 సూర్లు వర్షాలు పైపులు పడతాం, నీళ్ళు కొడతాం. తెల్లారితో 2 సూర్లు, సాయంత్రం 2 సూర్లు నీళ్ళు కొడతాం. నీళ్ళు కొడుతూ మళ్ళీ సంగటి పెడతాము, కసు వేస్తాము. అయితే మళ్ళీ మా సార్ వాళ్ళు ఇచ్చే టానిక్లు, ఆయిల్ మింటు అది దెబ్బలు తగిలితే ఆయిల్ మింటు పూస్తాము. మొత్తం తల నుండి వెనక భాగం మొత్తం వరకు మొత్తం తరిపించడం, వాటికి దానా అలాగే బి కాంప్లెక్స్ ఎక్కువ ఈ స్ట్రెస్ నుండి రిలీఫ్ కోసం వాటికి టానిక్లు, ఇంజెక్షన్స్ వాడడం చేస్తూ ఉంటాము. అలాగే ఏనుగుల పరంగా చూసుకుంటే వాటికి స్ట్రెస్ బర్న్ అని చెప్పి సపరేట్గా ఎలిఫెంట్స్ కోసం మందు, అది సంగట్లో కలిపి దానికి తినిపిస్తాం. ఇన్ని ఇబ్బందుల్లో ఉన్న గోశాలకు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకొచ్చే శ్రీవారి భక్తులు గోశాలకొచ్చి స్వచ్ఛందంగా సేవలందించడం కొద్దిలో కొద్దిగా ఊరట కలిగించే విషయం. పశువులకు మేత వేయడంతో పాటు చెత్తా చెదారం ఎత్తుతూ గోవుల సేవలో తరిస్తున్నారు పలువురు భక్తులు. గోవులకు సేవ చేసే అవకాశం రావడం తమ అదృష్టమంటారు శ్రీవారి సేవకులు. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. గోవులకి సేవ చేయడం అంటే లక్ష్మీదేవికి సేవ చేయడమేనండి. దానితో మనకి ముందు మెయిన్ గోమాతే ముందు మెయిన్ మనకి.
గోమాత తర్వాతే ఇంకన్నీ అన్నమాట. ఇంకా మనకి తల్లి లాంటిది గోమాత అంటే తల్లి లాంటిది అనమాట. అందుకోసమే దేవుడు సకల దేవత స్వరూపము అనేది, ఆవు అనేది సకల దేవత స్వరూపము కాబట్టి ఆవు సేవ చేసుకునేయడం అనేది మా ఎంతో అదృష్టంగా మేము ఫీల్ అవుతున్నామండి. ఇక్కడ గడ్డి వేయడము, దానా వేయడము, తర్వాత ఆవుల దగ్గర అంతా చెత్త చెదారమంతా ఎత్తడము, తుడవడము, వాటికి వాటర్ కొట్టడము, ఇట్లా అన్నీ చేస్తున్నాము. చిన్న ఆవు పిల్లలు కూడా చాలా చాలా బాగున్నాయండి. అవి చూస్తుంటే చాలా ముద్దొస్తున్నాయి, కానీ వాటికి ఇంకా చేయాలనే ఉంది. గోశాలలో గోవులు అంతకంతకు పెరుగుతుండటంతో ఇప్పుడున్న సిబ్బందికి పని భారం కూడా ఎక్కువైంది. ముఖ్యంగా పశు వైద్యుల కొరత గోశాలను వేధిస్తోంది. గోశాలపై టీటీడీ మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది ప్రతి ఒక్కరి మాట. మండుతున్న ఎండలకు తిరుపతిలోని గో సంరక్షణశాలలో ఆవులు, ఏనుగులు, గుర్రాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అధికారులు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. అయితే మూగజీవాలు మరణాలు సంభవించకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ హరితో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.